హాయ్ హలో వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ 4 సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5. ఈ బిగ్ బాస్ సీజన్ 5లో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్ మనం ఒకసారి అనుష గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హలో అండి, నమస్తే. సో బిగ్ బాస్ సీజన్ 4 దాకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి, అందరు కూడా చూసాము. సో ఇప్పుడు బిగ్ బాస్ 5లో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్ అంటారు? ఓకే, జస్ట్ మనకి ఆల్మోస్ట్ జస్ట్ 2 వీక్స్ అయ్యాయి కాబట్టి ఈ 2 వీక్స్లో దీనికి సంబంధించి 2 వీక్స్లో మనం జరిపిన అనాలిసిస్ కావచ్చు, రివ్యూస్, వీటి పరంగా టాప్ 5 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక ఐ థింక్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రకారంగా, వాళ్ళకుండే ఇమేజ్ ప్రకారంగా, బయట సపోర్టర్స్ ప్రకారంగా అండ్ అలానే ఇంట్లో ఉంటున్న విధానం ప్రకారంగా కూడా అబ్బాయిల పరంగా రవి ఖచ్చితంగా ఫాలోయింగ్ కావచ్చు, ఇంట్లో ఉండే విధానం అన్ని ప్రకారంగా చూసుకున్న రవి టాప్ 5లో ఉండే అవకాశం అయితే ఉంది. ఈవెన్ తన ఇంట్లోకి పంపించేటప్పుడే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఖచ్చితంగా డిసైడ్ అయ్యే ఉంటారు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటాడు రవి అని చెప్పి. అండ్ అంతకు ముందు కూడా మనం చూసుకున్నట్టయితే అంత ఇమేజ్ ఉన్నవాళ్ళు, బయట చాలా వెల్ నోటెడ్ అంత ఇమేజ్ ఉన్నవాళ్ళు తొందరగా వచ్చేసిన సందర్భాలు అయితే లేవు. ఈవెన్ శ్రీముఖి గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈవెన్ తను టాప్ 5లో ఉంది, ఆల్మోస్ట్ లైక్ రన్నర్ అప్ యాక్చువల్లీ తను సీజన్ 3లో. సో ఆ రకంగా కంపేర్ చేసుకున్నా సరే రవి ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం అయితే మనకి ఉంది. సో రవిని మనం మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక అలానే షణ్ముఖ్ జశ్వంత్. ఇక్కడ రవికి ఎంత ఫాలోయింగ్ ఉందో నాకు తెలిసి అంతకు మించి ఇంకో 10% ఇంకా ఎక్కువగానే ఉంది అనుకోవాలి షణ్ముఖ్ జశ్వంత్కి బయట ఫాలోయింగ్. ఎందుకంటే మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో తనకి ఎంత క్రేజ్ ఉందో, తన యాక్టింగ్ పరంగా కావచ్చు, తన మంచితనం పరంగా ఎంతమంది తనని ఇష్టపడతారో, అభిమానిస్తారో. ఇక ఐఎమ్ వెయిటింగ్ యాక్చువల్లీ ఎప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ నామినేషన్స్లోకి వస్తాడు అంటే ఒక్కసారి వస్తేనే మనకి ఎంతమంది తనకి సపోర్టివ్గా ఉన్నారు, ఆ పర్సంటేజ్ ఎంత ఉంది అన్నది తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు దీని గురించి ఇంకా ఎక్కువ విశ్లేషించే అవకాశం ఉంది. సో అఫ్కోర్స్ తన నామినేషన్స్లోకి రాకపోయినా తన గురించి మనకి తెలిసిన విషయమే కాబట్టి బయట తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఇదంతా దీని దృష్ట్యా కూడా అండ్ అలానే హౌస్లో కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ ఇన్వాల్వ్ అవుతూ అనవసర విషయాలలోకి వెళ్లకుండా అంటే ఇక్కడ ఇంకొంచెం తను ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బిగ్ బాస్ హౌస్కి తను ఉంటున్న విధానం, తన ఎక్స్పోజర్ కొంచెం తక్కువే కాబట్టి ఇంకా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ మనకు అంటారు కదా, మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అని చెప్పి. సో ఆ ఫార్మాట్లో ఉన్నాడు షెన్ను. అంటే ఓవర్గా ఇన్వాల్వ్ అది అవ్వకపోయినా తనకి ఏది అవసరమో అంతవరకే మాట్లాడుతూ ఉన్నా సరే బ్యాడ్ అయితే అవ్వలేదు. సో ఈ రకంగా మనం పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు షణ్ముఖ్ జశ్వంత్ గురించి. సో రవి తర్వాత షెన్నుని ఖచ్చితంగా పెట్టుకోవాలి. కరెక్ట్ పాయింట్ ఆఫ్ లో కరెక్ట్ టైంలో వస్తారంటే ఎగ్జాక్ట్లీ, అవును. సో అలా రవి తర్వాత షెన్నుని మనం చెప్పుకోవచ్చు. ఇక అలానే మానస్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉన్నాడు నాకు. అంటే తను ఉండే విధానం దగ్గర నుంచి టాస్క్లలో పర్ఫార్మ్ చేయటం వరకు ఇవన్నీ కూడా ఓకే ఫైన్, స్ట్రాంగ్గానే స్ట్రాంగ్గానే అనిపిస్తున్నారు. అంటే నేను ఇక్కడ కొంతమందిని హ్యాండ్ పిక్ ఒక టాప్ 5 అనడం కన్నా మనకి ఓకే ఫైన్ ఒక టాప్ 6, 7 వరకు ప్రస్తుతం ఈ 2 వీక్స్ పరంగా మనం అనుకున్నట్టయితే టాప్ 5 కాకుండా. సో అందులో రవి, షెన్ను, మానస్ అండ్ అలానే శ్రీరామచంద్రన్ కూడా మనం ఖచ్చితంగా పెట్టచ్చు. ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. మనకి టాస్కుల పరంగా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, ఇంట్లో అందరితో మాట్లాడే విధానం దగ్గర నుంచి. అఫ్కోర్స్ ఒక్క ఎపిసోడ్లో మాత్రమే శ్రీరామచంద్ర చాలా నెగిటివ్గా అనిపించాడు. మొన్నటి ఎపిసోడ్లో మనం చూసాం, యాటిట్యూడ్ పరంగా చాలా ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉన్నాడు మిగతా హౌస్ మేట్స్ తోటి. మేబీ అదే యాటిట్యూడ్ ఫ్యూచర్లో క్యారీ అయితే నేను చెప్పలేను, కానీ ఆ ప్రకారంగా బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది శ్రీరామచంద్ర. సో వీళ్ళు నలుగురుగా చెప్పొచ్చు. ఇక అమ్మాయిల విషయానికి వచ్చేస్తే కనుక నేను చెప్పాను, మనం మొన్న కూడా ఒక రివ్యూ చేశామంటే అమ్మాయిల్లో ఎందుకు బిగ్ బాస్ టైటిల్ గెలవటం లేదు అనని. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటి ప్రకారంగా సీజన్ 1 నుంచి కూడా అనాలిసిస్ చేసాం మనం. ఇక సీజన్ 5లో చూసుకున్నట్టయితే నేను అదే మాట మీద ఉంటాను. ఎవరు కూడా నాకు ఇప్పటికీ అంత స్ట్రాంగ్గా అనిపించడం లేదు అమ్మాయిలలో చెప్పాలి అంటే. కనీసం సీజన్ 4లో ఐ కుడ్ సీ అరియానా, ఇలా కొంతమందిని చూసాం మనం. సీజన్ 3లో శ్రీముఖిని, అలా ఆ రేంజ్లో నాకు అంత స్ట్రాంగ్గా ప్రస్తుతానికైతే అనిపించడం లేదు.
ఒక హరితేజ, ఒక గీతా మాధురి, ఒక శ్రీముఖి, ఆర్యానా ఇలాంటి వాళ్ళైతే నిజంగా మీరు అన్నట్టు ఇప్పటిదాకైతే కనిపించలేదు. అవును, అంత పర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్గా మాట్లాడే మాటల్లో ఇంటలెక్చువాలిటీ కావచ్చు, ఇది అంతా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో కనిపించలేదు. అంటే ఏదో ఒక రకంగా బ్యాడ్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు సడన్గా హర్యానా పాయింట్ ఒకటి స్ట్రైక్ అయింది కాబట్టి నేను చెప్తాను. సీజన్ 4లో కూడా తనకి ఏదో తను క్యాప్టెన్ అయ్యే విషయంలో ఒకరిని ఎక్కించుకొని తీసుకెళ్ళడం, తనకి సపోర్ట్ చేసే వాళ్ళ విషయంలో నాకు ఎవరో ఒక కంటెస్టెంట్ అన్నారు, నేను ఈ పని చేయను, నాకు అంటే నువ్వు క్యాప్టెన్ అయితే నాకేంటి అన్న బెనిఫిట్స్ తోటి, సో నేను ఈ పని చేయను, నేను ఇది అంటే ఫైన్ సారీ, ఇప్పుడు నేను క్యాప్టెన్ అయితే మీకు ఇష్టమైన సెగ్మెంట్లో నేను ఇవ్వగలను, అంటే కిచెనో వాష్రూమో లేకపోతే లివింగ్ ఏరియా ఇలా మీకు ఏం కావాలో అలా నేను ఇవ్వగలను, కానీ ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోబెట్టడం అయితే నేను చెయ్యను, అలా అయితే నాకు వద్దు అని కూడా అంది. ఇక్కడ ఇలాగా ఒక స్టాండ్ తీసుకునే పాయింట్స్ అంటే తను మాట్లాడి చాలా కరెక్ట్ అనిపించింది, ఎంత కరెక్ట్గా ఉంది అని. ఇలా ఇంప్రెషన్ని గెయిన్ చేస్తూ వచ్చింది హర్యానా. అలానే మనం చూసుకున్నాం శ్రీముఖి విషయంలో కావచ్చు, గీతా మాధురి గారు కూడా ఎంత స్ట్రాంగ్గా ఆవిడ అసలు అంటే వాయిస్ తను పెంచి మాట్లాడకపోయినా చాలా హుందాగా చాలా డిగ్నిఫైడ్గా సీజన్ మొత్తాన్ని క్యారీ చేశారు ఆవిడ. అందుకే గీతా మాధురి గారు మనకి రన్నరప్గా వచ్చారు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ పాయింట్స్ కావచ్చు, నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఆ హుందాతనాన్ని క్యారీ చేశారో, ఇప్పుడు సీజన్ 5లో ఉన్న ఆడవాళ్ళల్లో లేడీస్ వైజ్ నాకు ఎవరిది అంత కనిపించడం లేదు. కొద్దిగా ప్రియా గారు ఏమన్నా అనిపిస్తున్నారా? ప్రియా గారు కూడా నాకు ఫస్ట్ వీక్ పరంగా అనిపించారు, కానీ దాని తర్వాత కూడా మనం ఒక టాస్క్ పరంగా చూస్తే సన్నీని ఆవిడ అనటం, అన్న వాడు అని మళ్ళీ నేను అనలేదనడం, ఇలా కొంచెం ఫ్లిప్ చేయటం, అక్కడ కొంచెం నెగిటివ్గా అనిపించారు నాకు ప్రియా గారు. అంటే మేబీ ఈవిడలో కూడా ఈ షేడ్స్ ఉన్నాయి, ఇంకా రాను ఇలా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి అని అనిపించింది. ఇలా 1-2 మినహాయిస్తే మీరు అన్నట్టు ప్రియా గారు కొంచెం ఆ లెవెల్లో డిగ్నిఫైడ్గా క్యారీ చేశారు, ఉన్న వాళ్ళతో అంతా బాగున్నారని చెప్పి నేను చెప్పేదాన్ని. ఇలా 1-2 ఇన్సిడెంట్స్ కూడా ప్రియా గారి పరంగా బ్యాడ్ అయ్యాయి. ఇంకా సిరిని పెట్టచ్చు మనం. ఇక్కడ సిరి బ్యాడ్ అవుతున్నా సరే చాలామందితోటి నెగిటివ్గా ఉంటున్న నెగిటివ్ ఇది వచ్చినా సరే వైబ్స్ ఇంట్లో వాళ్ళతోటి కొంచెం తనలో ఆ కసి కావచ్చు, గేమ్ ఎలాగైనా నేను గెలవాలి, టాస్కులలో నా 100% ఇవ్వాలి, ఇలాంటి విషయాలలో అంటే బై హుక్ ఆర్ క్రుక్ అంటారు కదా, అలా తన గేమ్ స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నో ప్లే చేస్తున్నో ఏదో రకంగా ఉండాలి అని చెప్పి సిరి అనుకుంటుంది. కాబట్టి మేబీ సిరి కూడా మనకి లాస్ట్లో టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఇక అలానే ఇంకా మిగతా అమ్మాయిలలో మాట్లాడుకుంటే నాకు యాక్చువల్లీ శ్వేతా వర్మ కూడా ఇష్టమే, కానీ తను ఇంకా ఎందుకో తనలో ఉన్న ఆ పొటెన్షియాలిటీని ఇంకా బయటకి తీసింది, బయటకి చూపిస్తోంది అని నాకు అనిపించడం లేదు. ఇంకొంచెం శ్వేతా వర్మ తన పొటెన్షియాలిటీని బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఎమోషనల్ కూడా అయిపోతుంది. అంటే మన శ్వేతావర్మని ఎంత స్ట్రాంగ్గా అయితే చూస్తున్నామో అంతే ఎమోషనల్ కూడా శ్వేతావర్మ. అంటే ఆ ఎమోషన్ తనకు వచ్చేటప్పటికి తను దాన్ని హ్యాండిల్ చేసుకోలేకపోతుంది. మనకి అది లోబో అండ్ హమీదాని బిహేవ్ చేసిన అంటే ఫేస్కి కలర్ పూసే నామినేట్ చేసేటప్పుడు మనం చూసాం. అంటే తన ఎమోషన్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. అంటే తన అవుట్ బర్స్ట్ అయ్యే టైంలో ఎలా ప్రవర్తించాలి అన్నది మర్చిపోయి వాళ్ళని హర్ట్ చేయటం, అదంతా చాలా నెగిటివ్ అయిపోయింది శ్వేతావర్మకి. సో ఇక్కడ మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోగలగాలో కూడా తెలిసి ఉండాలి నాకు ఎంతైనా. ఇక్కడ నుంచి నువ్వు ఎంతైనా స్ట్రాంగ్గా మాట్లాడచ్చు, ఎంతైనా ఇది చేయొచ్చు, కానీ ఫిజికల్ పరంగా వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కౌశల్. మనకి నాని గారు కూడా మెన్షన్ చేశారు ఆ ఒక్క ఇన్సిడెంట్. మనకి నాకు ఆయన నేమ్ గుర్తుకు రావడం లేదు, కానీ ఆయన కళ్ళల్లో నిమ్మరసం పిండడం వల్లే అప్పటి వరకు కూడా కౌశల్ గారు ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో ఉన్నారట. నాకు ఇంకా చాలా చాలా బాగా గుర్తు. ఒక్క ఎపిసోడ్తోనే కౌశల్ మనకు టర్న్ అయిపోయి ఆయన పాజిటివ్గా ఓట్స్ అవి రావటం ఆయనకు జరిగింది. కిరీటి ఎగ్జాక్ట్లీ అక్కడ కిరీటి మనకి ఎలిమినేట్ అయ్యారు ఆ ఎపిసోడ్ తర్వాత. సో ఆ రకంగా చూసుకుంటే ఫిజికల్ టాస్క్లలో ఇంకొకళ్ళ పరంగా ఇలా బిహేవ్ చేయటం ఎంత నెగిటివ్ అవుతుంది అన్నది మనకు అదొక ఎగ్జాంపుల్ మనకు సీజన్ 2లో మాట్లాడుకుంటే. సో ఆ రకంగా శ్వేతావర్మ కొంచెం తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను ఇంకా శ్వేతావర్మని అయితే ప్రస్తుతానికి టాప్ 5 కంటెస్టెంట్ ఆ రేస్లో పెట్టలేను కాబట్టి ఇక నెక్స్ట్ కాజల్ని పెట్టచ్చు. ఇక్కడ అనుకోవచ్చు చాలామంది ఇదేంటిది కాజల్ టాప్ 5 లిస్ట్లో ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు.
కానీ అవునన్నా కాదన్నా సరే తనకి ఆడియన్స్లో నేనే ఇందాక నెగిటివ్గా కూడా మాట్లాడాను కాజల్ గురించి ఏంటి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ లవ్ మ్యాటర్స్ మీద వాళ్ళ దాని మీదే ఫోకస్ చేస్తూ ఎక్కువగా ఏంటిది అని చెప్పి. కానీ పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఏదో రకంగా తను ఎప్పుడూ కూడా స్క్రీన్ స్పేస్ని చాలా ఆక్యుపై చేస్తుంది. మీరు చూసుకుంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి కూడా నాకు తెలిసి కాజల్ కనిపించని ఫోకస్ అవ్వని ఎపిసోడే లేదు. ఏదో ఒక రకంగా తన స్క్రీన్ స్పేస్ని తను సాధిస్తోంది. పాజిటివిటీని నెగిటివిటీ ఇవి పక్కన పెడితే తను చెయ్యాలి అనుకుంటోంది. తన స్ట్రాటజీ తను చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. గేమ్ స్ట్రాటజీ ఇది కాదనలేని ఒక విషయం. ఇంట్లో వాళ్ళు దాన్ని చాలా తొందరగానే పసిగట్టారు. ఫస్ట్ వీక్లోనే పసిగట్టారు. ఎంఐ బిగ్ బాస్ మొత్తం గేమ్ అంతా స్ట్రాటజీలే, గేమ్ ప్లాన్లే ఇది అని చెప్పి అది చాలా తొందరగానే మిగతా హౌస్ మేట్స్ వాళ్ళు పసిగట్టినా సరే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫస్ట్ వీక్ నామినేషన్స్లో కూడా తను సేవ్ అయ్యింది. మళ్ళీ సెకండ్ వీక్ కూడా నామినేషన్స్లో ఉంది కాజల్. సో ఇక్కడ కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. ఈరోజు తెలుస్తుంది అది ఈరోజు తెలుస్తుంది ఆ విషయం. సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయని అనుకోవచ్చు కాజల్కి. సో ఈ రకంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేబీ కాజల్ కూడా ఉండే అవకాశం నాకు ఎక్కువగా కనిపిస్తోంది. కాజల్ ఒకరికి ఎంగేజ్ చేస్తూ లవ్ మ్యాటర్స్ని తీస్తూ వాళ్ళని మెంటలీ వేరే డైవర్ట్ చేస్తూ తను ముందుకు రావాలనిపిస్తుంది. అది కూడా ఒక స్ట్రాటజీ అయినొచ్చు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, లైక్ కాజల్ బ్రెయిన్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రాటజీస్. అసలు నాకు అంతకుముందు ఏదో ఒక చిన్న డౌట్ ఉండేది, కానీ రవి ఎప్పుడైతే వచ్చి కాజల్ దగ్గర నువ్వు స్మార్ట్ అని తెలిసిపోతోంది అన్నప్పుడు కావచ్చు, తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనకి ఒక్కొక్కసారి మన మాటల్లో మనం అబద్ధాలు చెప్పొచ్చు, కానీ మన ఫేస్ మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అక్కడ కాజల్ తెలిసిపోయిందా ఏంటి అన్న ఒక ఎక్స్ప్రెషన్ నాకు అక్కడ కనిపించింది కాజల్ ముఖంలో. సో ఆబ్వియస్లీ కాజల్ చాలా గేమ్ స్ట్రాటజీస్తోనే ఉంది. ఈవెన్ ప్రియా గారి విషయంలో కూడా అబద్ధం తను దొరికిపోయాను అబద్ధం అన్నప్పుడు కూడా తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తప్పు చేశాను అన్న ఇది కనిపిస్తోంది తన ఫేస్లో క్లియర్గా. సో ఈ రకంగా కాజల్, నేను చెప్పాను కదా, పాజిటివ్ అనుకోండి నెగిటివ్ అనుకోండి, ఎక్కువగా నెగిటివిటీనే కూడగట్టుకుంటున్నా సరే తన స్క్రీన్ స్పేస్ తను సాధిస్తోంది, బయట ఒక బస్ క్రియేట్ చేస్తోంది. సో ఈ రకంగా మనకి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా. సో ఆ రకంగా చూసుకుంటే కాజల్ డే బై డే కొంచెం బస్ క్రియేట్ చేయడంలో కావచ్చు, హౌస్ మేట్స్ తోటి ఉండే విధానం మెల్లమెల్లగా తగ్గించుకుంటూనే వస్తుంది. ఫస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే అందరూ ఏదైతే రీజన్ తీసుకొని నామినేట్ చేశారో అది మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తుంది. కానీ ఒక్కొక్క సందర్భంలో అది బయటపడిపోతుంది. రవి చెప్పినట్టు నువ్వు స్మార్ట్ అని అందరికీ తెలిసిపోతుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గనక కొంచెం ముందుకు వెళ్ళగలిగితే కాజల్ కూడా ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్లో ఉండేవాళ్ళే. అఫ్కోర్స్ ఇక నేను టాప్ 5 అని 6 మందిని చెప్పాను, ఎందుకంటే మనకు అబ్బాయిలలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి ఈ 4. అండ్ అలానే అమ్మాయిలలో చూసుకున్నట్టయితే నాకు సిరి అండ్ కాజల్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మాత్రం కనిపించారు. సో మీరు అన్నట్టు టాప్ 6 ఒకసారి మళ్ళీ చెప్తారా లిస్ట్? రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, శ్రీరామచంద్ర అండ్ సిరి, కాజల్. సో వీళ్ళు టాప్ 6 అంటారు. సో మేబీ అదే జరుగుతుండొచ్చు, మీ అనాలిసిస్ కరెక్ట్గా అవుతుండొచ్చు. సో చూద్దాం. సో టాప్ 5 కాదు టాప్ 6 అంటున్నారు అనుష గారు, మేబీ ఇదే జరుగుతుండొచ్చు. సో ఈ రోజు ఉన్నటువంటి నామినేషన్స్లో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు అన్సేఫ్ అవుతారు అనేది చూద్దాం. థ్యాంక్ యూ. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.